today. So I shall be ever thankful to you, my dear brothers. మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మ ఆనందం, అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేము ఇక్కడ మీమర్స్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా గురించి సినిమా వాళ్ళ హీరోలు లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు నాకు అనవసరం. నాకు మీకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి నేను ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ విత్ ఇన్ షార్ట్ టైం మీకు నేను చెప్పబోతున్నాను. మై డియర్ మెంబర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రోస్, ఐ లవ్ యూ ఆల్. సార్ ఇంకా చైర్లు వేసేయచ్చు పైన, మనకి చేరేసి తాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? నో, బ్రహ్మానందం నెవర్. వాట్ యు సే బ్రో? దట్స్ ఆల్, కమ్ ఆన్. ఓ మాదిరిగా కొట్టండి, భయపడేటట్టు కాకుండా. అడగండి, చెప్తా. సార్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ టూ. నాకు ఒక్కడికే కాదు, యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం, అభిమానం. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్లో ఉండాలి అంతే. అందరు బ్రహ్మానందంకి ఒక ఓ వేసుకోండి. సార్ ఫిబ్రవరి 14కి అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. లవ్ మూవీస్, లవ్ ఇన్ సో మెనీ వేస్. తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది. దట్ ఈస్ బ్రహ్మానందం మూవీ. ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేసామనేది దిస్ ఈస్ ది మూవీ. అందువల్ల యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ ద డే. అది ప్రేమే ఇది ప్రేమే. సినిమాలో తాతయ్య, బయట మాకు బ్రో. యా బ్రో, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కుర్చీలో కూర్చొని విజిల్ వేయాలనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం. ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం. కాసేపు కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. 69th బర్త్డే అని విన్నాను. సో మరి ఇప్పటిదాకా నేను బ్రో అంటారు. ఇప్పుడు నాకు 69 అంటే మీకు 65 అయి ఉంటుంది కాబట్టి అది కాదు. 16th బర్త్డే సార్. యా, 16th బర్త్డే. సో సార్ మీ మూవీ మరీ అంత కన్సెషన్ ఇవ్వలేవు. యా, 25 కూడా కాదు, కొంచెం పెంచవచ్చు. ఇంకొంచెం వద్దా? అంత దాగిపోతాం, లేకపోతే మీరు దెబ్బతింటారు. రైట్ సార్, మీరు చాలా మూవీస్ చూశాను, నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా, అనగనగా ఒక రోజు. అవునండి. సో ఐ యూస్ దట్ టెంప్లెట్ లాట్, చాలాసార్లు ఆ నవ్వు ఒకసారి ఆ నవ్వగలుగుతారు అలా? ఏదండి, ఏ సినిమా? అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుని ఉంటారు కదా. అవును. నెక్స్ట్ సార్, మీరు చాలా కామెడీ రోల్స్, సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు. బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా? అంటే విలన్ ఆఫర్ వస్తుంది. నిజంగా జోక్ కాదు, త్వరలోనే వస్తుంది. అంటే ఆ విలన్ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందని విలన్ వస్తుంది. అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. సార్, ఫైనల్ క్వశ్చన్, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్. డ్రీమ్స్ ఏ ఉంటాయండి, అన్ని రియాలిటీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్, ఎందుకంటే చీకట్లో కనపట్లేదు మీరు. లైట్స్ తక్కువ, వెలుగంతా మీ సైడ్ వరకు, చీకటి మా సైడ్ ఎక్కువైపోయింది. ఓకే, చీకటి వెలుగులు జీవితం. రైట్, నెక్స్ట్. నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. నా పేరు శివ. అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల, కానీ మీరు ఎప్పుడు మా ఇన్స్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ సర్ప్రైజ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. అంటే మీరు వన్స్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. డెఫినెట్గా అమ్మా, రావాలి సార్, రావాలి. ఇన్స్టాగ్రామ్కి రావాలి. మీరు చెప్పొద్దు, ఆగమన్నా నేను ఆగను. మా బ్రదర్స్ అందరు ఇన్స్టాగ్రామ్కి రావాలన్నారు. నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నిన్నగాక మొన్న ఎంటర్ అయ్యాను. సార్ ఆ ఐడియాతో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం, బ్రేక్ ఇస్తాం.
వన్స్ గురూజీ ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి. అంతే అంతే. యువర్ బ్రహ్మానందం. నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీకు కంబ్యాక్ లాగంటే అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు సార్ చూద్దామమ్మా. నేను ఇది ఇలా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ లాంటి సినిమాలు కూడా. రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు. సో డెస్టినీ, వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేం, అవి జరుగుతాయి అంతే. సార్